హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టేస్టీగా ఉండే మటన్ మ్యాంగో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చూసారా, టేస్టీగా ఉంటుంది, స్పైసీగా చాలా బాగుంటుంది. మ్యాంగో వేసుకుంటే ముందుగా ఎలా తయారు చేయాలో చూసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగిద్దాం. ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యేదాకా వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసుకుందాం. నేను ముందుగానే 4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పచ్చిమిర్చి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. ఈ సీజన్లో ఎక్కువ మనం మ్యాంగోస్ వస్తాయి కాబట్టి మ్యాంగోస్ ఎందులో వేసుకున్నా చాలా బాగుంటుంది. ఫిష్లో కానీ, మటన్లో కానీ, వంకాయ పప్పు, అలాగా అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. ఆనియన్స్ మొత్తం వేగాక ఇంకా త్వరగా వేగాలంటే మనం కొంచెం పసుపు వేసుకోవాలి. అప్పుడు త్వరగా వేగుతాయి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. వేసుకుంటే చాలా త్వరగా మగ్గుతాయి అన్నమాట ఆనియన్స్ మొత్తం. సరే, సరే కలర్ మొత్తం మారిపోయింది, బాగా మగ్గిపోయినాయి అన్నమాట ఆనియన్స్ మొత్తం. అప్పుడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర 3 కలిపి పేస్ట్ చేసుకున్నాను. అవి వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ బాగా వేగేదాకా కలిపేసుకోవాలి. నేను మటన్ తీసుకున్నాను. మటను శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో కొంచెం పసుపు వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచాను అన్నమాట. మటన్ కుక్కర్లో వేసుకుంటే కొంచెం చిన్నపిల్లలు తిన్నప్పుడు గట్టిగా లేకుండా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది పీస్ అన్నమాట. కుక్కర్ విజిల్ తీసి ఇప్పుడు మటన్ మొత్తం అందులో వేసుకోవాలి. మొత్తం వేసుకున్నాక అడుగున అంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అడుగున అంటకుండా అటు ఇటు కలుపుకుంటూ 5 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు. మరీ ఎక్కువ వేసుకుంటే మరీ ఉప్పు కష్టమైపోతుంది, చూసుకొని వేసుకోండి మీకు తగినంత. నేనైతే ఒక స్పూన్ వేసి ఒక 1/2 స్పూన్ వేసాను అనమాట. అటు ఇటు కలుపుకుంటూ 5 మినిట్స్ వేగేదాకా ముక్కకు పట్టేటి వరకు మనం వాటర్ పోయకూడదు, ముందుగా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే 5 మినిట్స్ మగ్గాక చూద్దాం. చూసారా, కారం ఉప్పు మొత్తం ముక్కకు పడుతుంది అన్నమాట. సరే అటు ఇటు కలుపుకొని ముందుగా కుక్కర్లో ఉంటుంది కదా వాటర్, ఆ వాటర్ మొత్తం కొంచెం సగం వరకు పోసుకోవాలి. ఎందుకంటే మ్యాంగో వేస్తాం కదా మనం, కొంచెం కారం అవి కూడా కొంచెం ఉడికితే బాగుంటుంది ముక్కకి. అటు ఇటు కొంచెం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం 10 మినిట్స్.
ఒకసారి మూత తీసి చూద్దాం. అటు ఇటు కలుపుకోవాలి. సరే మూత పెట్టేసుకున్నాక చిన్న సైజు మ్యాంగో తీసుకున్నాను. మరి పెద్దదైనా కూడా బాగా పులుపు వచ్చేస్తుంది. సరే అటు ఇటు కలిపి దగ్గరికి అయ్యాక మనం దించేసే 5 మినిట్స్ ముందు వేసుకోవాలి మ్యాంగో. తురిమేసుకున్న మ్యాంగోని సన్న పీసుల కింద చేసుకొని వేసుకున్నాను. టెంక కూడా వేసుకుంటాను అన్నమాట. టెంక వేస్తే చాలా టేస్టీగా బాగుంటుంది, ఎక్కువ పులుపు వస్తుంది అన్నమాట. అందుకే చిన్న సైజే తీసుకున్నాను అనమాట మ్యాంగో. ఇంకో 5 మినిట్స్ మనం దాన్ని మగ్గనిద్దాం. మ్యాంగో చూసారా దగ్గరికి అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే మ్యాంగోస్ చూడండి, చాలా కలర్ఫుల్గా, టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గరికి. తర్వాత గరం మసాలా, పొడి మసాలా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ పొడి మసాలా వేసుకున్నాను. లాస్ట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లేవరు. మొత్తం వేసుకున్నాక అటు ఇటు కలిపేసుకుందాం. చూసారా, నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.